పెద్ద బయలుదేరే ప్లేయర్ ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 వేలు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడైతే ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టు పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నానంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పనికి బాలు ఎవరన్నా పగల కొడతా. ఇది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎందుకుంటుంది. సరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కున పట్టేసావంటే నీ ఐపవరే ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పడుకోకూడదా? నేను మీకులాగా కదండి. బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెరిచేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనిపించు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నచ్చుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అట్ట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరి మగువా చూడగనే కలిగే జగతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి. అసరే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నన్ను. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతుంది అనమాట. ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటి, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా. మనిషి మంచివాడు, మర్యాదస్తుడు, పైగా మన కుటుంబం అంటే. చాలు ఈ ఉపన్యాసాలు, వెళ్ళి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చుకోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. కాఫీ థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది? అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? అంత రియాక్షన్ అవసరం? ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే, అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం? అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు. అచ్చి బాబోయ్, సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేస్తుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్ చూసారా, మీరు ఒక్క ఆర్డర్ వేసారో లేదో, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నా అలాంటి చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా సార్, రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్. నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చేయమనండి, ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. కాఫీ తాగి వెళ్తు గానీ. కాఫీ ఏంటంటే రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా, కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకున్నాడు మావాడు. నువ్వు రారా. కమలా, కమలా, ఎక్కడే కమలా? ఓ శుభవార్త. ఏమిటండి అది? అయ్యా, తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయా? తీసుకురా, వెళ్ళు. కాఫీ తీసుకురానండయా, టీ తీసుకురానా? కాఫీ తీసుకురారా. ఓహో, స్ట్రాంగ్ గా ఉండాలండయా, లైట్ గానా? స్ట్రాంగ్ గానే, వెళ్ళి తీసుకురా. ఓహో, మరొక ఉండాలండయా, వద్దంటారా? వద్దురా తండ్రి, వద్దురా, నువ్వు వెళ్ళరా. ఓహో, గ్లాసులో తీసుకురానండయా, కప్పులోనా?
గంగాళాలు తీసుకురా దరిద్రపు కుక్క, అందులో స్నానం చేస్తా. ఓహో అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా. కుమ్మరి పురుగు టైప్ లో నా బుర్ర తొలిచేస్తున్నావు కదరా నువ్వు. పో ఇక్కడి నుంచి. ఓహో బయటికి వెళ్ళమంటారండి లోపలకా? ఏదో చెప్పబోతూ ఆగారు. అదే మన సందు చివరా లారీ కింద కుక్క పడి చచ్చిపోయింది. అయ్యో ఇదేమిటండి, ఇదేనా శుభార్త? చూసావా, అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది. శుభవార్త చెప్తానన్నాను కదూ. ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడు పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరీ పంపించా. ఇప్పటికి 32 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు. ఈసారి ఆ పప్పులు ఉడకవే. ఇంటర్వ్యూ చేసేవాళ్ళని, ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా. పిచ్చాబాదుడు బాధే. ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం, వాడి పెళ్లి జరగటం ఖాయం. మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత? తెలియదు సార్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలడు. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత? తెలియదు సార్, మా రమేష్ చెప్పగలడు. అతను జీనియస్. మిస్టర్ రమేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో రమేష్, మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు. చిన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు. ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే. ప్రశ్నలు అడిగితే కష్టం సార్. ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే. ఇండియాకి రాజధాని ఏది చెప్పు. సింపుల్. కష్టం సార్. ప్రయత్నించు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇండియాకి రాజధాని ఏది? జకార్తా. ఓకే వదిలే. మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్? వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఓకే వదిలే. పోనీ 1 నుంచి 10 దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పు నాయన. ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు, నేను సెలెక్ట్ చేసేస్తాం. అదే నా భయం సార్. ఏది? అదే ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని. ఇది చెప్పగలవలే. చెప్పు. 1 నుంచి 10 దాకా అంకెలు చెప్పు. వెరీ సింపుల్. చాలా కష్టం సార్. ట్రై చేయి. ఓకే. 1 2 9 4. వద్దు బాబు, ఆపే. నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. KAUPHY కాఫీ. KAUPHY నా? అమ్మ అమ్మ, ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్న ఆయన. నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడనే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగం ఇచ్చుకోలేను తండ్రి. నాకంతటి శక్తి లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టిన ఆయన. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? చదువుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు. నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా? అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబునరా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని, దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను. మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను. కాస్తోరా ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు ఇదేనా? మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారమ్మా? ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైళ్లలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా? ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా. నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం. ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా? టెలిగ్రామ్ ఇచ్చారా? అబ్బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా? ఆరిని బయటికి పిలవమంటారా? ఏమి రుక్మిణి ఇక్కడ పడుకున్నావేటి? ఎంతసేపైంది వచ్చి? 1 గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రకుడు ఎవడో 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారు అమ్మాయిరా. రా రుక్మిణిరా. ఏమే కాంతం కులాసానా? కులాసనే మోయా. బావేడి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సారీ సార్, నాకు మూడ్ బాలేదు. ఏమైంది బంగారు? వాట్ హ్యాపెండ్? నేను ఒకరిని లవ్ చేస్తున్నాను సార్.
అతని నవ్వు, అతని ఫిజిక్, అతని హైట్, ఎవ్రీథింగ్ నన్ను చంపేస్తున్నాయి. కానీ అతనికి కూడా నేనంటే లవ్ ఉందో లేదో తెలియట్లేదు. నో 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 నో, ఖచ్చితంగా ఉంది. ఏంటి లవ్? అదెలా తెలుస్తుంది? అందులో ఏముంది? అతన్ని డైరెక్ట్గా అడుగు, కాదనడు. అమ్మాయిని కదా సార్. సిగ్గు. ఐ నో. నీకు మంచి ఐడియా చెప్పనా? చెప్పండి సార్. ఓ మంచి కారు తీసుకో. నాకు కార్ లేదు సార్. డోంట్ వరీ, ఇదిగా మై ఓన్ శాంత్రో తీసుకో. ఫుల్గా పెట్రోల్ కొట్టించు. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. 1 సెకండ్ తీసుకో. ఎంత డబ్బు సార్? హే, నాది నీది కదా, నీది నాది కదా. ఏంటి సార్? డబ్బు. ఆ కార్లో నీ లవర్ని ఎక్కించుకొని స్పీడ్గా హైవే మీద దూచుకుపో. పెట్రోల్ అయిపోయేదాకా వెళ్తూనే ఉండు. మధ్యదారిలో నీ లవరు మనం ఎక్కడికి వెళ్తానో అని అడగలేదంటే ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉన్నట్టు. ఆ టైంలో ఐ లవ్ యూ చెప్పేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వేత. ఏంటి సార్? నేను ఎన్ని గంటలు రెడీ అవ్వాలి? ఎందుకు సార్? నీతో కార్లో రావాలి కదా. మీరెందుకు సార్ నాతో రావడం? ఏ యూ నాటియా, నువ్వు ప్రేమిస్తుంది నన్నే కదా. జేమ్సన్ సార్, మీలో నాకు నచ్చేది మీ కామెడీ సెన్స్. కామెడీయా? మిమ్మల్ని అమ్మాయి సార్ లవ్ చేస్తుంది. నేను లవ్ చేస్తుంది విజయ్ సార్. బాయ్. మా నీ అమ్మ లవ్ వాళ్ళది, ఆయిల్ నాది. అన్నా అన్నా భయం ఏంటో చూపిస్తానని చిన్నపిల్లలు లేక అద్దమ్మల కొట్టుపోయినాడు. లేదురా, వాడేదో చేశాడు, వాడేదో చేశాడు. హలో హలో, ఈ ప్రపంచంలోనే తన చావు మేళం తానే విన్న మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా. ఏం చేసావురా? ఓటు దిగింది కదా, తెలీలా? ఎక్కడ ఎక్కడ దిగింది? కత్తి కాదరా నీ అబ్బా, సూది. డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ నీ లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చా. ఇంకా కరెక్ట్గా 12 గంటల్లో అది నీ ఒంటి నిండా పాకి పోతావు పైకి. ఆ తర్వాత టంక సిటీ అంతా టపాకాయల మోతాయి మామో. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు చావటానికి గంట ముందు ఆ పాయిజన్కి విరుగుడు ఇంజెక్షన్ నేను ఇస్తా. చచ్చినా నువ్వు చెప్పింది చెయ్యనురా. మరి అదే మరి జోకులుంటే చేయకపోతేనే చస్తావరా. ఏం చేయాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు. అది మన నెక్స్ట్ మీటింగ్లో చెప్తా. బాయ్. పళ్ళు తీయట్రా, తీయట్రా. వెళ్ళిపోదామనా? హాస్పిటల్కి రా, పళ్ళు తీయండి. ఏదో కూర్చాడు. అటు చూస్తావేంట్రా, ఇటు చూడరా. వెల్కమ్ టు విక్రమ్ హాస్పిటల్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, ఫామ్ ఫిల్ చేయండి. నొప్పి లేకుండా బ్లడ్ శాంపిల్. ఇక్కడే రా. బ్లడ్ టెస్ట్. క్యూలో నిలబడండి. ఇప్పుడు క్యూ లేదుగా, తీసుకో. టైం లేదు. ఓకే ఓకే. రిపోర్ట్ ఇంకా రాదేట్రా. ఫాస్ట్. ఫస్ట్ టైమా పాజిటివా నెగిటివా? పాజిటివా? వెరీ బ్యాడ్. పాజిటివ్ బ్యాడ్ ఏంట్రా? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు. చేతులు కలపడం వల్ల సోకదు. మీ ప్లేట్లో ఇంకొకరు తిన్నా సోకదు. మీ సబ్బుతో ఇంకొకరు స్నానం చేసినా అస్సలు సోకదు. కోట్లు సంపాదించావు, ₹1 కండోమ్ కోసం కక్కుర్తి పడ్డావు. ఏంట్రా ఇదంతా? ఎయిడ్స్కి మందు లేదు.
నివారణ ఒక్కటే మార్గం. ఆల్రెడీ సోకింది, ఇంకా నివారణ లేదు. ఎవర్రా నువ్వు? డాక్టర్ ఆరోగ్యం, ఎయిడ్స్ వెల్ఫేర్ మెంబర్. తొందరపడి సూసైడ్ చేసుకోకు. మీరు ఈ దగ్గర పని చేస్తున్నారా? అవును. ఎందుకైనా మంచి సేఫ్టీకి మీరు చెక్ చేయించుకోండి. మీ ఫ్యామిలీస్ కూడా చెక్ చేయించండి. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. చెప్పండి శాస్త్రి గారు. అతిథి 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 శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాపురం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు. గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లు అతిథి ఉంది కదా అని గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి. వానర్లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్. ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. డాక్టర్ త్వరగా త్వరగా డాక్టర్, బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. శాస్త్రి గారు, నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దామండి. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా. త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరాం గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం, స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు. గుండెముడి ఆ ఏసీ పెంచు. హైట్ 5'11", బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. అరే, నా గ్రూప్ కూడా O పాజిటివే. అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీనత ఉంటుంది. శాస్త్రి గారు, ఏమిటండి ఇద్దరు గ్రూపులు ఒకటైనప్పుడు జబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే. మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టే మంచి డోస్ ఇచ్చి ఆయన. శాస్త్రి గారు, ఆయన చేతిలో గన్ ఉంది, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందు అది లోపల పెట్టండి. మా 20 మంది డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసురా. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చెయ్యాలో చెప్పు. దాన్ని ఏముంది, వెరీ సింపుల్. యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగా కంగారు పడకండి. గుండెముడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించినట్టు పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. అటు చెప్పాడు డాక్టర్. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా, గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు. లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు రా? నాది అదే కదా. నువ్వా? ఏంటత్తలో ముసలమ్మలందరూ ముస్తాబాయి బయలుదేరారు అక్కడికి? మా సంగతి ఏమో తర్వాత గాని అసలు నీ పద్ధతి ఏంట్రా? గెలం అరటి చెట్టు ఏంటి, దాన్ని నువ్వు కొట్టుకురాడేంటి? ఆ విషయం అమ్మతో చెప్తా గానీ ముందు మీరు ఎక్కడికి బయలుదేరారో చెప్పండి. జమీందార్ గారి చెల్లెలు పెద్ద మనిషి అయింది. ఊళ్ళో అందరినీ భోజనాలు పిలిచారు. ఏంటి, నందిని పెద్ద మనిషి అయిందా? ఉన్నట్టుండి పెద్ద మనిషి ఎలా అయిపోయిందబ్బా? ఎంతైంది? ఎంతైందా? పెద్ద మనిషి అవడం అంటే అది కాదురా. వీడికి వయసు పెరిగింది గాని మనసు పెరగల. అయినా అన్ని వివరాలు కావాలి. పదండి. ఏంటి చెప్పండి, వెళ్తారేంటి? ఏదో చెప్పండి. ఒరే చంటి, వస్తున్నానమ్మా. ఏంటో ఎవరిని ఆపుతున్నారు? ఏంటి ముసలమ్మలందరూ కలిసి దారి గడ్డగా నిలబడి ఏం చేస్తున్నారు? అరే ఎవరిని? నిన్నేరా. నన్ను? మేము ముసలమ్మలా కనపడుతున్నారా నీకు? ఎరా ముసలమ్మలా కనపడుతున్నావా? లేదమ్మా, మీరు ముసలమ్మల్లా కనపడటం లేదు, పడుచు పిల్లల్లా కనపడుతున్నారు. 16 ఏళ్ల యంగ్ లేడీస్. నేనేనమ్మా ముసలి సచ్చినండి. అలారా దారికి. నాకు కొంచెం దారిస్తారా? వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను. వెళ్ళు, వెళ్ళరా. సుబ్బమ్మతో నువ్వు పెద్ద మనిషి అయిందే.
పువ్వు పెద్ద మనిషి అవడం ఎట్రా? ఏం తెలీదు, ఇది నిన్న మొగ్గ ఇవాళ విరిసిందా అంటే పెద్ద మనిషి అనమాట. ఏంటి ఏం తెలియచావు మట్టి అమ్మొచ్చేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం వాళ్ళ అసలు ఆడోళ్ళ మీసాలు ఉంటే తక్కువ గానీ మగోళ్ళ కంటే దానిలో ఒకటి చికెన్ అంటది, ఒకటి మటన్ అంటది, ఒకటి పరసపట్టు కూర అంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెయ్యలేక చచ్చిపోయారనుకో. అసలు ఈ తప్పు వాళ్ళది కాదురా, వంట ఇంత అద్భుతంగా చేసిన ఈ చేతిదిరా. అరే ఆ కత్తిపీట ఒకసారి అందుకురా, ఈ చైనా ఏంటి వంటంతా నువ్వు ఒక్కడి వేసేసేసినట్టు చెప్పేసుకుంటున్నావేంటి? చేపలకు సల్లపల్లి సెలవయ్యా, మేక మాంసాలకు బండపేట మల్లయ్యా, కోడి మాంసానికి కాకినాడ కొండయ్యా, బిర్యానీకి బెజవాడ పీరు మహమ్మద్. అప్పకొట్టానంటే అర్ధంతరంగా చచ్చిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎదవలంతా ఎవరనుకున్నారా? ఒకప్పుడు నా శిష్యులు, ఇప్పుడు మీ బతుకులు ఎలాగో అప్పుడు వాళ్ళు కూడా అలాగేరా. రే ఎప్పటికప్పుడు నా పొజిషన్ మర్చిపోతున్నారేంట్రా మీరు? నేను ఎవరినిరా? హెడ్ కుక్కుని, మీరు ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ కుక్కులరా. ఏదైతే లేట్ ముగ్గురం కుక్కలమే కదా. కుక్కలం కాదురా, కుక్కులం. సుబ్బయ్య అమ్మా, రేపటికి చేపలు, రొయ్యలు, పీతలు, కోడి తెప్పించు. కోడి కుర్మా, చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీతల ఎగురు చేసి 2 ఆకుకూరలు వండు. మర్చిపోయాను, కోడిగుడ్ల పులుసు కూడా పెట్టు. అవును, ఇప్పుడు ఈవిడ చెప్పిన లిస్ట్ అంతా తినటానికా లేకపోతే ఇంటి పక్కన ఉన్న మిలిటరీ హోటల్ పెట్టడానికే? డౌటే ఉంది, ఖచ్చితంగా తినటానికే. అసలు ఈవిడ కోడలుగా వచ్చిన కొత్త రోజుల్లో లేత మురక్కడలా నవనవనవనాలు ఆడుతూ నాజుగ్గా ఉండేది. మరి ఇప్పుడు పట్టు చీర కట్టిన బూడిద గుమ్మడికాయలా తయారైంది. అంతా మన వంట మహిమ. ఏమంటారా? గంగా, అసలు ఇవాళ పెద్ద మనిషి అయింది నందిని గారా? నువ్వా? డౌట్ వచ్చేస్తుంది. ఏమందం ఇప్పుడే పాదు నిండి కోసిన లేత అరపకాయల నవనవలాడిపోతుంది. ఇప్పుడే తొక్క తీసిన ఉల్లిపాయల దగదగలాడిపోతుంది. ఈ మనిషిని చూస్తే దివాణపు ఇస్త్రీ పెట్టిలా ఉందా? అజంతా శిల్ప సుందరి చీర కట్టుకొచ్చిన. ఇవి బుగ్గలు కావు, పాలరాతి సెక్కిళ్ళు, అవి చూస్తేనే నాకు ఎక్కిళ్ళు. మీరు కుక్కులు కాదురా, నిజంగానే కుక్కలరా, ఇంగిలాయి వదవలారా. గంగ గురించి నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ అన్ని మీ ఫీలింగ్స్ లా చెప్తారా? అయితే ఇవన్నీ మీ ఫీలింగ్సా? ఇయ్యా, లేకపోతే అంట్లు కూడా సరిగ్గా తోటం రాని ఈ అంట్ల వెదవులకి ఇంత ఫీలింగ్స్ ఎక్కడి? సరిగ్గా టైంకి నేను రాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఫీలింగ్స్ అన్ని వాళ్ళ ఫీలింగ్స్ అనుకుని నువ్వు ఫీల్ అయిపోతే నేనెంత ఫీల్ అయి ఉండేవాడు కదా. ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ కాదని నాకు తెలుసులేండి. హౌ? ఎలా? ఇవి మొన్నొచ్చిన సూపర్ హిట్ సినిమాలో డైలాగ్సేగా. ఇవి విన్న డైలాగులు అయినా మీ నోటితో వింటుంటే వేడి ఇస్తే పెట్టు మీద నీళ్లు పడ్డట్టు జొయ్యమంటుంది. ఏమంటుంది? జొయ్యమంటుంది. అయ్య బాబాయ్, నేను తట్టుకోలేను బాబోయ్. అమ్మో, 6 గంటలైంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటండి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతానంటారు? మీకు పెళ్ళైందా? నో, ఐ యామ్ ఏ ఒరిజినల్ బ్యాచులర్. మరైతే 6 వెళ్ళిపోతారే? అదో పెద్ద కథ. మా నాన్న మిలిటరీలో వంట పని చేసేవాడు. ప్రతి తండ్రి తన కొడుక్కి ఆస్తినిస్తాడు, అనుభవించమంటాడు. కానీ మా నాన్న నాకు టైం ఇచ్చాడు, పంక్చువాలిటీ ఇచ్చాడు. అటెన్షన్ నాయనా, నువ్వు 6 గంటలు దాటిన తర్వాత ₹1 కోటి ఇచ్చినా సరే ఇంటికెళ్ళి పండుకో అని చెప్పి ఒట్టేయించుకుని మరీ చచ్చిపోయాడు. మా నాన్న ఆత్మశాంతి కలగాలంటే, మా నాన్న మాట నిలబెట్టాలంటే నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవాలి బాబోయ్. నాన్న, ఆహా, ఏం ఫేస్రా నాన్న ఇది. ఎంత అమాయకంగా చూస్తున్నావురా. రేయ్, తండ్రి చేసిన పాపాలు కొడుక్కు తగులుతాయంటారా? నువ్వు రాత్రులు ఏమేం తప్పుడు పనులు చేసి చచ్చావో నాకు ఈ రేచీకటి వచ్చిందిరా. ఎక్కడో తాపి పని చేసుకుని బ్రతికే త్రాష్టుడురా నువ్వు. అట్లాంటి నిన్ను మిలిటరీలో పనిచేసే వంటవాడు అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందిరా నాకు. నీటి బాతులాంటి ఆడపిల్ల నా వంక ఆశగా చూస్తుంటే నేను దాని వంక చూసే వీల్లేక 2 గుంటలెక్కల గొప్ప చెప్పొచ్చాను రా. రాత్రులు ఒక సినిమా చూడలేను, ఓ టీవీ చూడలేను, ఓ ఉత్సవానికి వెళ్ళలేను, ఒక ఊరేగింపుకి వెళ్ళలేను. వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏందిరా? అక్కడ జరిగే రికార్డింగ్ డాన్స్ చూడలేను, కాల్చే బాణా సజ్జా చూడలేను, శబ్దాలు తప్ప. కానీ రే, నువ్వు నాకు గొప్ప హెల్ప్ చేసి పెట్టావురా. ఏంటో తెలుసా? కరెంటు బిల్లు కట్టే అవకాశం లేకుండా చేసావురా. నీ అమ్మ కడుపు మాడా.